రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావుపై మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఫైర్ అయ్యారు. మంత్రిగా ఉన్న ధర్మాన బరిదెగించి వాలంటీర్లను ఎన్నికల ప్రచారం చేయమనడమేంటని ప్రశ్నించారు. ప్రజల సొమ్మును వాలంటీర్లకు జీతాలుగా ఇస్తున్నారనే విషయాన్ని ధర్మాన గుర్తుంచుకోవాలని అన్నారు. వాలంటీర్లు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తే టీడీపీ జనసేన కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని అన్నారు. ఎన్నికల కమిషన్ బేఖాతరు చేస్తే బరిదెగించి మాట్లాడిన మంత్రి ధర్మాన వెంటనే క్షమాపణలు చెప్పాలని బండారు డిమాండ్ చేశారు. మీ జిల్లాలో ఉన్నటువంటి రెవెన్యూ శాఖ మంత్రి అంటే ఎన్నికలు పర్యవేక్షించేది రెవెన్యూ శాఖ. చదువుగా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్టీఓ, ఎంఆర్ఓ చేస్తారు. అలాంటి రెవెన్యూ మంత్రే మరి బరి తెగించి వాలంటీర్ని ఎన్నికలకు మీరేమో రెడీ అవ్వండి, ఎన్నికల ప్రచారం చేయమని చెప్పడం. ఎవడబ్బు సొమ్ముతో నీకు డబ్బులు ఇస్తున్నావు వాలంటీర్లకి? ధర్మాన్ని ఇంట్లో ఇస్తున్నావా? మీ జగన్ ఇంట్లో ఇస్తున్నావా? చెప్పండి ధర్మాన్ గారు. మీ బాబు సొమ్ము కాదే, మీ ప్రభుత్వం డబ్బు తీసుకొని ఎన్నికల ప్రచారం ఉపయోగిస్తున్నారా? మీరు ఉపయోగించుకుంటున్నారా? అంటే ప్రజల డబ్బు అంటే పేదవారి డబ్బు అంటే అంత మీకు అలా ఎలాగా నిర్లక్ష్యం కనపడుతుందా? అంటే ఎన్నికల కోసం మీరు చేస్తే కళ్ళు మూసి కూర్చొచ్చుకుంటారా? ధర్మాన్ గారు చెప్తాను, ఇదే మీ విశాఖపట్నం ద్వారా రేపు వాలంటీర్ ఎన్నికల కమిషన్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ తర్వాత ఏ వాలంటీర్ పిచ్చి అసలు అయితే కాళ్ళు కొడతారు మా కార్యకర్తలు.